హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, సో కౌన్సిలింగ్కి ఫీజు అమౌంట్ ఎంత పే చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ వరకు ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనం డీటెయిల్గా చూసుకుంటే, సో కౌన్సిలింగ్ మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ 2 PM స్టార్ట్ చేశారనమాట. అంటే సో 10th September ఆఫ్టర్నూన్ 2 PM స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 17th September నైట్ 9 PM అనమాట. అంటే 10th September నుంచి మీరు 17th September లోపు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుందాం. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఓసీ వాళ్ళకి వచ్చేసి ఏపీ ఎంసెట్లో సో ర్యాంక్ వచ్చేసి అప్ టు 40,382 లోపు ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వచ్చేసి సో అప్ టు 48,459 లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు నార్మల్ వాళ్ళకి సెమీ ర్యాంక్ లోపు ఉండాలి. సో అలానే సో ఎస్సీ ఎస్టీ బీసీలో ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా సెమీ లోపు ర్యాంక్ ఉండాలన్నమాట. అలానే ఓసీ వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఇలానే ఉండాలంటే, సో ఓసీ వాళ్ళ జనరల్ వాళ్ళకి వచ్చేసి 40,382 లోపు ఉండాలి. ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా సో 40,382 లోపు ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ రిలీజ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, సో మీకు ఈ ర్యాంకు కంటే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిండు, మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. సో మనకి ఫర్దర్గా అంటే సో తర్వాత సో ఈ ర్యాంక్స్ మనకి ఎక్స్టెండ్ చేస్తారు ఫైనల్గా. సో ర్యాంక్స్ అవసరం లేకుండా మీరు ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో క్వాలిఫై ఉన్న చాలా మీరు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఇదే నోటిఫికేషన్లో కొంచెం కిందకు చూసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, సో ఓసీ క్యాండిడేట్స్, బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే సో ఏపీ ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఫర్దర్గా మనకి అప్డేట్ చేస్తారు. సో ఇంకా మన అప్లికేషన్కి సంబంధించి ఫీ చూసుకుంటే, సో ముందుగా మనం ఓసీ వాళ్ళకి సంబంధించి చూసుకుందాం. సో ఓసీ వాళ్ళకి వచ్చేసి సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 2,360 రూపీస్ ఉందన్నమాట. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1,888 రూపీస్ ఉందన్నమాట. సో ఓసీ వాళ్ళు 2,360 రూపీస్ పే చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వచ్చేసి 1,888 రూపీస్ పే చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుంటే, సో ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, క్యాండిడేట్స్ ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఒకవేళ మీరు ఇంటర్లో బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే ఆ కోర్సుకు సంబంధించిన మార్క్స్ మెమో, 6th to ఇంటర్మీడియట్ మీ అన్ని స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు మాండేటరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి మీరు సో మీ సిగ్నేచర్ ఫోటో మీ నార్మల్ ఫోటోలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్ చూసుకుంటే, సో మీకు సంబంధించి మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ లేటెస్ట్ పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డు ఉండాలి. సో ఈ విధంగా మీరు ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా మీతో పాటు ఉండాలి. అలానే కౌన్సిలింగ్కి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ మీరు కాల్ చేసి మీరైతే డీటెయిల్గా మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్లో సో గవర్నమెంట్ కాలేజీలో మొత్తం కూడా సో ఏపీ ఎంసెట్తో ఫిల్ చేస్తారనమాట. సో రిమైనింగ్ ప్రైవేట్ కాలేజీల్లో 60% సీట్లు వచ్చేసి మనకి ఏపీ ఎంసెట్తో ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 40% వచ్చేసి మనకి మేనేజ్మెంట్ కూడా అనమాట. అలానే మనకి ఏపీలో బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజీలో ఓన్లీ గర్ల్స్కి మాత్రం సీట్లు ఉన్నాయి. సో బాయ్స్కి అయితే సీట్లు లేవన్నమాట. కాబట్టి బాయ్స్లో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో మీరు వచ్చేసి ఓన్లీ ప్రైవేట్ కాలేజీలో మాత్రమే ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.